నూతన వస్త్రం కింద అందించి ఉన్నారు. అది మాత్రమే భుజం మీద వేసుకోండి. చొక్కా బనీను తీసివేయవలసిన. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ ఆదిత్యాది నవగ్రహ దేవతా మండపస్య లాభాయ సర్వేభ్యో నమః సమర్పయామి. వాస్తు మండప దేవత గోవింద దేవ గోవింద పరమానందాయక గోవింద భద్రకవతర గోవింద గజానందర గోవింద నికాసులవాడ గోవింద దేవతాయ గోవింద గోవింద పురుషరూప గోవింద శివకేశవమూర్తి గోవింద రామప్రియ గోవింద హరిధరధరణ గోవింద గోవింద గోకులనందన గోవింద ప్రార్థనమూర్తి గోవింద జగద్రక్షక రూప గోవింద ప్రియ గోవింద ఆపన్వరాణ గోవింద
सरस्वती वाजे भद्रवाजनीवती यज्ञं वस्तु धिया वासु यासा पद्मासनस्था विपुलकलितटी पद्मपत्रा यदाक्षी गम्भीरा वत्मना विस्तनभरणमिता शुभ्रवस्त्रास्तनय्या लक्ष्मी निर्गजेन्द्रेर्मणिकणकलितै स्थापिता हेमकुम्भैः नित्यं च पद्मास्ता लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी मुकुन्दप्रिया लक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीष्टा प्रसन्ना मम सर्वदा वरङ्गशोभाशुभभीतमुद्राङ्गरैर्वहन्ति कमलाधरस्ता कोटिप्रतिभान्त्रेत्रं भजेऽहं तां నలుగురు ముగ్గురు కూర్చుంటే ఇప్పుడే వచ్చిన కొంతమంది భక్తులకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో ద్వారకా తిరుమలేశ్వరి యొక్క అనుగ్రహంతో వరల్డ్ క్లాస్ ఫార్మాసిటికల్స్ వారి యొక్క ఆధ్వర్యంలో రాము గారు అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 3వ రోజుకు చేరుకుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా సావకాశంగా ఉంటే ఆలస్యమైన అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి సత్ఫలితాన్ని మీకు అందించడానికి వీలు పడుతుందని సౌకర్యంగా మీరు సర్దుకొని అందరూ కూడా లక్ష్మీ లక్ష్మీ గణపతి అనుగ్రహాన్ని పొందాలని కూడా మనం చేస్తూ ఈ కార్యక్రమంలో మీకు కావలసినటువంటి ద్రవ్యాలన్నీ మీ దగ్గర ఉన్నాయి.
ఒక్కొక్క హోమగుండానికి 4 జోడాలు కూడా జరుగుతాయి కాబట్టి సావకాశంగా నిలవలసిందిగా కోరుతున్నాం. 10 గంటలు కావచ్చున్నది. 12 గంటల కల్లా రాగి జావతోటి సేవకులతోటి సిద్ధంగా ఉండాలి. మా భక్తులందరికీ మనవి కొబ్బరికాయ ఇవ్వండి అబ్బాయి. అబ్బాయి కొబ్బరికాయ ఇవ్వండి. భగవత్ సేవకుల విజ్ఞప్తి అక్కడ ఎర్రగుండాల దగ్గర ఒక్కొక్కరు ఇవ్వాల్సినగా కోరుతున్నాము. ఎర్ర గులాబీ పూలు అందరికీ కూడా ఒక్కసారి ఇవ్వాల్సిన సేవకులకి ఆ ప్రమిదిలో ఆవుని పెద్ద ప్యాకెట్ ఆవుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి అందులో వేసిన మూట కట్టుకోండి. అందరూ కూడా పూర్ణాహుతి ప్యాకెట్ తెలియక కొంతమంది హోమం చేసేస్తున్నారు. పూర్ణాహుతి ప్యాకెట్ ముందుగా సుగంధ ద్రవ్యాల ప్యాకెట్ ఉంటుంది. భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేసుకోండి. ఆ యొక్క సత్ఫలితాన్ని మీరు పొంది మీ యొక్క గ్రామానికి రాష్ట్రానికి చెందేలాగా ఆధ్యాత్మిక సంకల్పం అన్ని కూడా చెప్తూ ఉంటారు. మహాసంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం మహాయాగం 3వ రోజు ప్రారంభమవుతుంది. వ్యాపారాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి కలిగజేసి సంపూర్ణమైన ఫలితాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఇదంతా కూడా చాలా 3 నెలల నుంచి చాలా విశేషంగా జరుగుతున్న కార్యక్రమంలో కూడా కాబట్టి చాలా దూరాంగా కానీ ఆయన గ్రహించింది ఏంటంటే అందరూ కూడా చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తీయాలని చెప్పి సంకల్పించుకుని ఈ పుణ్యస్థలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి మన రాములు గారి దంపతులు ఈ యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఒకసారి రాములు గారు మాట్లాడుతున్నారని అందరూ వినండి. అందరికీ నా నమస్కారములు. ఎంతో దూరం నుంచి రాత్ర ఇంచుమించుగా 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన దంపతులు కూడా ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఒక 10 నిమిషాలు అటైనా ఇటైనా మీరు ఇబ్బంది పడద్దు. అన్నీ మనం మెటీరియల్ కానీ ఏదైనా సరే మనం ప్రొక్యూర్ చేసి ఉన్నాము. దానికి ఇబ్బంది ఏమీ లేదు. బట్ స్టాఫ్కి మా సేవ చేసే వాళ్ళు అందరికీ సహకరించండి. కొద్దిగా అన్నీ పూర్తవుతాయి. స్వాగతం సుస్వాగతం అందరికి. మీకు ఈ ఫార్మాసిటికల్స్ వారి ఆధ్వర్యంలో శతాష్టోత్తర కొండలి పంచాయతీ దివ్య సన్నిధానమునందు ఏ ప్రతిబంధకాలు అయితే మనుషుల కోసము ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడి విద్యార్థులకు విద్య, వివాహార్థులకు వివాహం భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించండి. వచ్చిన వారందరికీ కూడా మంచి జరగాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. అందరూ కూడా మీ యొక్క వామాల దగ్గర ఉన్నటువంటి 3 తామలపాకులు కూడా పల్లెల్లో వేసుకుని ఓంకారం. ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు 12 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే ఒక్కొక్క వేదం పూర్తవుతోంది. మీరు ఓంకారాన్ని ఒక్కసారి చెప్తే 4 వేదాలు చెప్పినటువంటి ఫలితాన్ని మీ అందరికీ వేస్తున్నాడు ఈశ్వరుడు. ఆది మూలం ఓం, అకార ఉకార మకార సంయుక్తం. మళ్ళీ ఒక్కసారి 5 సార్లు వేదమయమై ఉంది. సమస్త దేవతలు కూడా ఆహ్వానించబడి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.
వాక్కు, శరీరము, మనస్సు శుద్ధి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో. మీ దగ్గర ఉన్న తాంబూలాలు చేత్తో పట్టుకుని ఎవరి చోట్ల కొబ్బరి బొండాలు పట్టుకుని కొబ్బరి బొండాలతో నించోండి అందరూ కూడా. కొబ్బరి బండాల్లో పెట్టుకుని చేత్తో పెట్టుకుని నుంచోండమ్మా ఎవరి చోట్ల వాళ్ళు. క్రమశిక్షణగా లేచి నుంచోండి. అయ్యా ఋత్విక్ గారు దేవీం వా అలా కూర్చొని వాళ్ళు కూర్చోండి. అయ్యా క్రియ నేను అడుగుతా ఉన్నాను, మంత్రం చెప్తా ఉన్నాను. అందరూ కూడా కాలడానికి వీలు లేదండి. కాబట్టి జాగ్రత్తగా బహువిధంగా చేయాలి. చక్కగా వేద పండితులు వచ్చారు. ఉండాచలం జోష్య లక్ష్మీ నరసింహ శర్మ గారి యొక్క కుమారుడైనటువంటి వెంకట సుబ్రహ్మణ్యం గారు, జోష్య శివరామకృష్ణ శర్మ గారు, అలాగే వారి యొక్క యజమానులైనటువంటి కమిటీ వారి రాము గారు, వారి సోదరులు, వారి యొక్క కుటుంబం అంతా కూడా కలిసి ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. అందరూ కూడా మీ నాన్నగారికి పాదాలకు నమస్కారం చేస్తున్నట్టుగా భావించండి. పితృదేవో భవ. మరొకసారి మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. మీ అందరికీ కూడా గురువులు ఉంటారు. విద్య నేర్పిన గురువు గాని, మంత్రోపదేశం చేసిన గురువు గాని. మా మంత్రానికి ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తూ ఉండేది. నిమ్మదంగా చేసుకోండి, కంగారు ఏమి లేదు. మేము కంగారు పెట్టరు ఎవరు కూడా. మంత్రం చెప్పిన 2 సాధ్యమేగార్థ సంయుక్తం దీపారాధన పూర్తయినట్లయితే ఒక్కసారి అలా నమస్కారం చేయండి. దీపాన్ని చేసుకున్నామా అందరూ కూడా. మీ దగ్గర పంచపాత్రలో ఒక తామలపాకు వేసుకుని శిరస్సు మీద నీళ్ళు మూడు సార్లు పుచ్చుకున్నాక ఒకసారి నేను చెప్తానండి క్రియ, మీరు మంత్రం కానిస్తూ ఉండండి అంతే. ఒకరి మీద లేదని శ్రీకృష్ణ
అయ్యాలి చేత్తో పట్టుకొని పుష్పము నమస్కారం సమర్పయామి. మీరు కూర్చున్న చోట రెండు చేతులు నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నాసికాగ్రే సంపీడ్యం సంపేడ్యం పాపనాశనం ప్రాణాశనాన్ని మాతృత్వం కింద పరమాత్మా దేవతా దేవి గాయత్రి కింద ప్రాణాయామే వాసం చూసి 3 సార్లు గాలి లోపల పీల్చుకుని గాలి బయటకు వదులుతూ ఉండాలి. ఓంకారం చేసుకుంటూ పట్టుకుని కుడి చేతితో అక్షరం చేతితో పట్టుకుని అక్షంతులు కుడి చేతిలో ఉన్న అక్షంతులు గుప్పుడు మోసి ఎడం చేతి మీద పెట్టుకుని అలాగా మీ మీద పెట్టుకోండి. అందరూ కూడా 2 చేతులు జోడించి కుడి తోడ చేతిలో పెట్టుకుని కుడి తోడ మీద పెట్టుకోండి. అందరూ కూడా సంకల్పం ప్రారంభం అవుతోంది. ఓం అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమాణస్య పృథివ్యాపస్తేజో వాయురాకాశైరావత దిష్టజగ్గజో పరిప్రతిష్ఠితస్య పాతాళాఖ్య సప్తపాతాళస్యోపగజస్పూర్ణ భూమండలే భగవల్లోకే స్తుతే తర్వాత మీ ఆడవారి పేరు చెప్పుకొని తర్వాత మీకు పుణ్యస్థలంలో ద్వారకాజనమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో వారు అందరూ కూడా ఇక సేవ చేసిన ప్రతి భక్తులు కూడా మీ గోత్రము పేరు కూడా చెప్పుకోండి బాబు. అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా శ్రీనివాస
कृष्णामधेस्य अस्य जवानस्य व्यापारस्य वीरसियल्लामधेस्य धर्मपत्रे श्यामनामधेस्याः इष्याभूत्यर्थं गोधोस्य श्रीमान गोधोस्य दुर्गा श्रीमान योगी मध्य कृष्णा अस्य अय्या అయ్యా అందరూ కూడా చెప్పుకున్నారు కానీ వాటర్ పేరు ఈ వ్యాపారం పేరు కూడా చెప్పుకున్నారు अय्या वीर्य विजय अभय सिद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष सिद्ध्यर्थं ये क्रियमाण करिष्यमाण परिहारद्वारा ये ग्रहाः शुभ स्थानेषु शुभफल वाक्यर्थं नामराशि नामांश वशातु अष्टकवर्ग वशातु ग्रह होराग्रह अंश त्रिमर्गिक नदीचेष्टिक दुर्बल वशातु सिंहासन तोरण षट्वर्ग वशातु महापातक मूर्तादि एकविंशति महादोषिक कालचेष्टिकादि वशाच्च मास अंतर्दश महादश सूक्ष्मदश प्राण यदीपात वैधृति मृत्योत्पात कालदंडादि ज्योतिष नानाविध ग्रहयोग भूत भविष्यादिनी च अस्तमित पराजित ग्रह वशातु लत्तज पादज आधिभौतिक दुःखत्रय निवृत्त्यर्थं दुस्वप्न अद्भुत दर्शन सूचित क्रियमान करिष्यमान महाभय निवृत्त्यर्थं केन वा सत्कर्म काले बाल्य यौवन सुषुप्ति अवस्थासु मनोसि प्रकाशे च स्नान पुण्यक्षेत्र दर्शन वेद पारायण पुराण प्रेत पिशाच यमदूत शाकिनी शत्रु तत्सरादि शांत्यर्थो ज्वराग्नि सर्वभूत अपराजित समस्त दुरितोपा शांति द्वारा चिंतित मनोरथ वाप्यर्थं क्रूरग्रह परिहारार्थं स्वर्ण रजत ताम्र आद्यादि वाहन
వైఖరి శిష్యర్థం సర్వత్ర వ్యాపార వశీకరణ సమస్త అభిలేష ఫల శిష్యర్థం అలక్ష్మి లైవ్ అవుతుంది. మహాలక్ష్మి అష్టోత్తర శతకుండలి లక్ష్మీ గణపతి మండప దేవత నవగ్రహ దేవత యోగిని దేవత సర్వతో హోమార్థం శాంత్యర్థం స్వస్తి పుణ్య విఘ్న కర్మపరి సిద్ధించడం కోసం ఈ యొక్క సంకల్పం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క లోక కళ్యాణాన్ని కోసం మీ యొక్క కుటుంబం కోసం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు విశేషంగా లోక కళ్యాణాన్ని చెప్తారు. మొదట మళ్ళీ సుఖంగా శరీరంలో ఉన్నటువంటి చక్రాలు 6 చక్రాలు ఉన్నాయి మనకి. ఏమంటే నాకు కారు ఏదైనా నడుకోవచ్చు, కారు తినిచ్చాం సహస్రసారం దాకా 120 సంవత్సరాలు ఆయుర్దాయం ఉంటే పుత్ర పౌత్ర పుత్రుడు పౌత్రుడు పుత్రపౌత్రాది ధనం ధాన్యం మునిమనవలు అనుమనవలు 7 తరములు ధరించాలని ఈ యజ్ఞం చేస్తున్నాం. అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ పౌర్ణిక అశ్వమేధాది సమగ్రతు 100 యజ్ఞాలు చేసిన ఇక చక్రశక్తి కూడుకున్నటువంటి శక్తి దిగుడమైన మర్యాద పురుషుని రామచంద్రమూర్తికి మళ్ళీ నిర్మాణం చేసుకున్నాం. ఇటువంటి దేవాలయాలను పునరుద్ధరణ చేసుకోవడం కోసం అలాగే ఉత్తేజపరచడం మన సైన్యానికి ధీమంతులై వెనకడుగు వేయకుండా శత్రువుల విందు ప్రభుత్వ వాహన విధ్వంసక ప్రయోగ ద్వారా నిష్కారార్థం ప్రత్యాహవాగవాక్య దూరదర్శన యంత్రేణ వార్తా పత్రికాభి శత్రు ద్రష్టవరిత దైవశకట ధూమశకట విమానయాన ద్వారా సంభావితాన విమానంలో ప్రయాణించేటువంటి మన బిడ్డలందరూ కూడా కల్పతరువు కలియుగ వెంకట దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ పిల్లలందరూ కూడా వియోగత్యాగాల ముఖ్యాదోష అపమృత్యు పరిహారార్థం అందరూ అక్షరం చేతితో పట్టుకోవాలి. ఆశయాలతో ఈ దేశానికి సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి గొప్ప సంకల్పం. కపిల ప్రాణహితవాయు సంచలనార్థం హితమైనటువంటి వాయువులు మొక్కలు పెరిగి వాటి ద్వారా మనకి చక్కని ఆరోగ్యకరమైనటువంటి గాలి సంతకి మనందరికీ ఆహారం పెట్టేవాడు ఉన్నాడో అటువంటి రైతు ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలతో మనకి ఆ ఆవులు పాలు ఇవ్వగలి తదంగ కలసారాధన వృత్తి వ్యాపార వృత్తి సిద్ధి కోటి లాభ అనుగ్రహ స్థిర నివాస సిద్ధి ద్వారా మమ గృహే ఆదిలక్ష్మ్యాది అష్టలక్ష్మి పరి సిద్ధ్యర్థం దేహ ఆరోగ్యత సిద్ధ్యర్థం ధన్వంతరి కటాక్ష సిద్ధ్యర్థం మమ గృహే సమృద్ధ్యర్థం అవాప్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే. గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఈ యజ్ఞ సంకల్పం పూర్తయింది. గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు గణపతి పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. ప్రధానంగా కలసారాధనం కరిష్యే. ఆ పంచపాత్రకి 3 చోట్ల 2 అక్షంతలు వేసి పుష్పం వేసి మగవారు ముందర తర్వాత ఆడవారు చెయ్యి వేసి పట్టుకోండి అలా కలస మీద. కలసారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షయకారకాంకలశే నిధాయ కలిసి ఓంకారం 3 సార్లు చెప్పుకోండి. ఓం మాతర శుద్ధయం పునందు
దేవమాత్మానం చ పూజా ద్రవ్యాన్ని గాయత్ర్యా ఉదకం సంప్రోక్ష్య అందరూ కూడా మీ యొక్క ఇప్పుడు అందులో ఒక తామరపాకు వేసుకుని మీరు జల్లుకొని అందరూ కూడా పునశ్చక్షుః పునఃశ్రోత్రం మాగాద్ పుత్ర పుత్ర పరివార పరివార సహితం సహితం హరిద్ర హరిద్ర బింబే బింబే మహా మహా గణపతిం గణపతిం ఆవాహయామి ఆవాహయామి సర్వ జగన్నాథాయ వత్తోజావసానగం సన్నిధిం కురు. ఆ గణపతికి 2 అక్షరం చేత్తో పట్టుకుని నమస్కారం చేసుకోండి. గణాధిపతి ధ్యానం అందరూ కూడా ఒక చుక్క అందరూ కూడా పుష్పమాక్షం చేత్తో పట్టుకోవడం అందరూ పుష్పానికి కూడా ఆ అక్షంతులు కళ్ళకు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దండం పెట్టుకుని అందరూ కూడా ఏకకంఠంతో గట్టిగా చెప్పుకోవాలని నేను చెప్పిన మాటలు అందరూ ఆడవాళ్ళు ఎడం చేతికి కట్టాలండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇందులో. ఎవరు చెప్పిన మాట మీరు వినక్కర్లేదు. ముందర మగవారు కుడి చేతికి ఆడవారు కట్టండి. తర్వాత మగవ శుద్ధి కోసం యొక్క దీక్షా కంకణం ధారణ మంత్రం చెప్తూ ఉంటారు. మీరు కడుతూ ఉండండి అమ్మ అందరూ కూడా. ఇక్కడ కూర్చున్నా మీరు పూజా కార్యక్రమంలో నిర్మితమై ఉండండి. ఈ పట్టు మీకు 3 ప్రతిమలు ఇచ్చారండి. పెట్టుకుని దాని చుట్టూరా ఒక 6 తామరపాకులు వేసుకోండి. పండిన చుట్టూరా 3 ప్రతిమలు 3 తామరపాకుల్లో పెట్టుకుని లక్ష్మీ గణపతి లక్ష్మీనారాయణ ధన్వంతరి ప్రతిమలు 3 కూడా 3 తామరపాకుల్లో పెట్టుకోండి. పళ్ళల్లో ఆ వినాయక పూజ బియ్యం ఒక కవర్లో పోసేసుకోండి. పక్కన దాని మీద 3 తామరపాకులు వేసుకోండి. 3 ప్రతిమలు దాని మీద పెట్టుకోండి. పెట్టుకోండి 3 తామరపాకుల్లోనూ 3 ప్రతిమలు పెట్టుకోండి. మీ అందరికి కూడా ప్రతిష్ఠ చేస్తారు. తర్వాత అందరూ కంగారు పడక్కర్లేదు. అలాంటి కార్యక్రమం ఇప్పుడు
చేయాలంటే చాలా విశేషమైనటువంటి రోజు, అందులోనూ ఈ స్థలంలో చేయడం అంటే చాలా పవిత్రమైనటువంటిది, కలియుగ దైవమైనటువంటిది. నేను చెప్తున్నాను, మీరు ఇంకోగా అనుకోవద్దు. అందరికీ కూడా వచ్చినందుకు రెండవ ప్రతిమ కూడా ఆవాహన చేసుకున్నాం. మూడవ ప్రతిమ ఒక పావు చెక్క పసుపు కొమ్ము ఉంచాలి. మంత్రం అయిన తర్వాత నేను చెప్తాను. ముందర సూర్యగ్రహారాధన మంత్రం విన్న తర్వాత ఆవాహన చేయాలి. ఆ 9 ఆకుల్లో మళ్ళీ పావు చెక్క చిల్లర పైసా అక్షంతలు చేత్తో పట్టుకోండి అందరూ కూడా. చంద్రగ్రహం చంద్రగ్రహారాధన కూడా చేసుకున్నాం. ఇప్పుడు మూడో గ్రహం అంగారక గ్రహం. అంగారక గ్రహం సాంఘామసాయుధం సవాహనం స్వసత్యలగ్నే పుత్రమవాసమేదో ఐదో గ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాన్ని కూడా ఆవాహన చేసుకున్నాం. తదుపరి 6వ గ్రహం శుక్రగ్రహాలు చేస్తున్నామండి. అందరూ మళ్ళీ పావు చెక్క చిల్లర పైసా పశువు బొమ్మ చేతితో పట్టుకోండి అందరూ కూడా. గ్రహం అంటే శనేశ్వర గ్రహారాధన జరుగుతోందండి. మళ్ళీ పావు చెక్క చిల్లర పైసా పశువు కొమ్ము చేతితో పట్టుకోండి అందరూ కూడా. ఓం పశువు కొమ్ము చేతితో పట్టుకోండి. దుర్గా గణపతి క్షేత్ర పాలక భయం మృత్యుంజయ సదాశివ వాస్తు పురుష సహిత ఇంద్రాది స్థాపయామి పూజయామి స్థిరో భవ. అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. ఓం చేస్తారు అందరూ కూడా చక్కగా అక్షంతలు పూజ చేయండి. మండపం అయ్యా కలసారాధన ఉంటుంది మీ దగ్గర, కలస అది తీసుకోండి. అందరూ చేతితో పట్టుకోండి. ఆ మండపం మధ్యలో సెంటర్ లో పెట్టాలి ఆ కలశం. అందరూ కూడా చక్కగా మనం ఈ మండపారాధనకి ప్రధానమైనటువంటి అందరూ కూడా అక్షరం తీసుకుని పూజ చేస్తూ ఉండాలి. అలాగా మళ్ళీ 2 అక్షంతరైన అందరూ కూడా సమర్పయామి. మళ్ళీ అక్షంతరైన అందరూ కూడా అక్షదాంత బలాకారాన్ని చాలయాందల్లాన్ని భార ప్రీత్యర్థం ప్రతిగృహ్యత చేతు మనస్యంత నిత్యశః ఫలం ద్రవం సమర్పయామి. లక్ష్మీనారాయణ ప్రతి దగ్గర కూడా పూజ చేయండి బాబు. పసుపు ఆయన మాభావం పురుషోత్తమాయన మాభావం అదోక్షయాయన మాభావం నారదమాయన మాభావం సమర్పయామి. ఆ ధన్వంతరి ప్రతి మీద కూడా చేయండి బాబు. ఓం గణాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, సర్వదేవసునే నమః, ఈశానదేవసునే నమః, పశుపతేర్దేవసునే నమః, రుద్రదేవసునే నమః, ఉగ్రదేవసునే నమః, హాయ నమః, హాయ నమః, ధన్యాయ నమః, శరణ్యే నమః, లక్ష్మీయే నమః, నిత్యపుష్టాయ నమః, భార్యే నమః, ఆదిత్యే నమః, శుభాయ నమః, మనగ్రహపదాయ నమః, రుద్రయే నమః, మనగాయ నమః, మణివల్లభాయ నమః, అశోకాయ నమః, అమృతాయ నమః, దీప్తాయ నమః, లోకలోకమనాశినే నమః, పద్మముఖే నమః, మంగళభద్రాయ నమః, నమః పద్మనారాయణాయ నమః, దేవే నమః, పద్మినే నమః, పద్మకన్యే నమః, మునింద్రాయ నమః, సుప్రసన్నాయ నమః, సుప్రభామునే నమః, చంద్రనారాయణాయ నమః, వేదవిష్ణే నమః, శాంతాయ నమః, శుక్రమాలంబరాయ నమః, శివే నమః, భాస్కర్యే నమః, నిర్మలయాయ నమః, మరాహిణ్యే నమః, మిషన్యే నమః, ధనధాన్యకత్యే నమః, సిద్ధే నమః,
లక్ష్మీనారాయణ స్వామి దేవతా లక్ష్మీ గణపతి దేవత రాత్రి పగలు అన్ని రకాల ఏర్పాట్లు అయ్యా అందరూ కూడా చెప్పుకోవాలి సంకల్పం. అందరూ మీరు విశేషమైన ఫలితం కలుగుతుంది. 3 రోజుల ఫలితం కూడా అందరికీ కలుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పుకోవాలి. అందరూ పూర్వ సంకల్ప నాలుగు పక్కల ముందర తూర్పుగా, తర్వాత దక్షిణానికి, తర్వాత వేసి తర్వాత ఆగ్నేయాన్ని, దక్షిణాన్ని నైరుతిలోను, అలాగే పశ్చిమాన్ని వాయువులను అందరూ నమస్కారం చేసుకుని ధ్యాన శ్లోకం చెప్తారు. అందరూ కూడా సులభం పట్టుకోండి. అందరూ కూడా ఓం ఏకం కొంచెం మళ్ళీ పునః చతువారి ఓం భవస్వ పేలాలు ఉండ్రము పరవాన్నం దాని మీద పెట్టండి. అందరూ కూడా పెట్టిన తర్వాత మగవారు కొంచెం నెయ్యి, ఇంకో చేతిలో ఉన్న నెయ్యి దాని మీద అభిగారించండి. అందరూ కూడా కొంచెం నెయ్యి వేయండి దాని మీద. ఎడం చేతిలో ఉన్న ద్రవ్యం అయినటువంటి హోమంకర చేతితో పట్టుకోండి, కుడి చేతితోటి.
నోట ఒక నేతి గరిటె ఒకటే చేత్తో పట్టుకోండి. అందరూ కూడా స్వాహ అన్నప్పుడు అలాగా మగవారు ఉండ్రం వేస్తూ ఉండండి. నేతిలో ముంచి ఒక ఉండ్రం వేస్తూ ఉండండి. ఇప్పుడు ప్రధాన హోమం అయినటువంటి మొట్టమొదటి హోమం లక్ష్మీ. మీరు ఏమిచ్చినా సరే వారి చేతికి ఇవ్వాలి. భగవానందరూ కూడా ఉండడం అందులో నేతిలో ముంచి అందులో స్వాహ అన్నప్పుడు వేసుకోండి. 108 సార్లు లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. 108 ఉండడం గమనించి మంత్రం పూర్తి అయింది. స్వాహ అంతరార్థం ఏంటంటే స్వాహ అన్నప్పుడే అక్షోహత్రం నోటు తెచ్చుకుంటాడు. అప్పుడే వేయాలి. సమస్త గ్రహదోష పరిహార శాంత్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన ఆదిత్యాది నవగ్రహ దేవత సహిత దుర్గా గణపతి క్షేత్రపాలక అభయంకర మృత్యుంజయ సదాశివ వాస్తుపురుష సహిత ఇంద్రాది అష్టదిక్పాలక హోమం కరిష్యే. చక్కగా నవగ్రహాలకి చేస్తున్నారని మీ దగ్గర సముద్ర ప్యాకెట్లు ఉన్నాయి. పుల్లలో చేసుకున్నా. 4వ గ్రహం బుధగ్రహం. మళ్ళీ ఇంకొక సమస్య చేత్తో పట్టుకోండి బాబు. బుధగ్రహాయ నమః. శుక్రగ్రహ దేవతాయ నమః. 6వ గ్రహం జరుగుతోంది. మళ్ళీ సమస్య చేత్తో పట్టుకోండి బాబు అందరూ కూడా. శనేశ్వరు కూడా హోమం చేసుకున్నాం. ఇప్పుడు 8వ గ్రహం రాహుకి హోమం చేస్తున్నాం. మళ్ళీ ఇంకో సమస్య చేత్తో పట్టుకోండి బాబు. నవగ్రహ దేవతాయ స్వాహ అన్నప్పుడల్లా నెయ్యేస్తోండి ఒక చుక్కలాగా. ప్రత్యంగిరి అనేటువంటి ఒక నామధేయంతో 10 చేతులతో ఆమె సింహముఖము ముగ్గురాలై నాలిక చాపి రక్తాన్ని పీల్చేటువంటి రాక్షస యొక్క మరణాన్ని చూచినటువంటి ఆవిడ. సమస్త దేవతలని కూడా రక్షించినటువంటి ఆవిడ. అటువంటి మహామాతృగైనటువంటి ప్రత్యంగిర మహామాతను ఎక్కడ హవనం చేస్తామో ఆవిడ మీ ఇంటి దగ్గర, మీ వ్యాపార సంస్థల్లోనూ, మీ కుటుంబాల్లోనూ రక్షకురాలుగా ఉండి
మిమ్మల్ని అందరినీ రక్షించుగాక. ప్రత్యంగరీ మాత్రే నమః. హ్రీంఖం పక్షాజ్వాలాయ కరాదోషే ప్రత్యంగరే హ్రీంఖం పక్షాజ్వాలాయ నమః స్వాహా. ప్రత్యంగరాయ నమః. ఓం ఖం పక్షాజ్వాలాయ కరాదోషే ప్రత్యంగరే హ్రీం స్వాహా. ప్రత్యంగరాయ నమః. ఓం హ్రీం హ్రీం స్వాహా. ప్రత్యంగరే హ్రీంఖం పక్షాజ్వాలాయ ఓం హ్రీం హూం ఫట్ స్వాహా. ప్రధాన యాగశాల దగ్గరికి కూడా కవర్ చింపేసి చేతిలో పోసుకోండి. అమ్మా అందరూ కూడా ఇవ్వండి. పూర్ణాహుతి మూట మీద అందరికి అందిని అనుకుంటున్నాము. ఎవరికన్నా అంతటి వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు రావచ్చు. మొత్తం పూర్ణాది క్లాస్ సభ్యులు, వరల్డ్ క్లాస్ సేవకులు, పిహెచ్ఎల్ సేవకులు ఈ రోజు ఇలా ఉందంటే ఇదంతా కూడా వరల్డ్ క్లాస్ వారి యొక్క సంకల్పార పూజాంగరిష్యే. పూర్ణాహుతి దేవీ దేవతాభ్యో నమో నమః. యాయామి సమర్పయామి సర్వోపచార పూజాం సమర్పయామి నమస్కారం సమర్పయామి. మీ దగ్గర ఏదైతే ద్రవ్యం కానీ ఇంకా మిగిలిపోయిన ద్రవ్యం ఏమైనా ఉంటే ఆ పూర్ణాహుతి మూటతో పాటు కూడా హోమగుండంలో వేయి. కూడా హోమం దగ్గర కూర్చున్న వారందరూ కూడా అక్షంతరం నీళ్ళు వాళ్ళు పైకి లేచి నుంచోండి బాబు. అందరూ దయచేసి పైకి లేచి నుంచుని ఆ హోమం మూట మీద ఓం పూర్ణావతులు వేసేసిన తర్వాత అందరూ కూడా మీ దగ్గర కొబ్బరి బండాలు ఉన్నాయి. చేతితో పట్టుకుని ముందర మగవారు తర్వాత ఆడవారు. చూసుకుంటూ తిరగాలమ్మా. హోమగుండాలు కింద అందరూ కూడా కొబ్బరి బండ దగ్గర పెట్టుకుని ప్రదక్షిణ చేయండి. ఓం దేవాస్వరి ప్రథమంద్రమింధానయరంజరతే స్వాధి మాదే అగ్నే త్రేధాత్రయాని విష్ణాదే గాజామపామపస్తే మహిషావధన్యం. హోమ కార్యక్రమం కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం కాబట్టి ఆ యొక్క సంపూర్ణ హోమ ఫలితాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడి సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా సర్వదా కాపాడి రక్షించి స్వామని చెప్పేసి ఆ యొక్క వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, ఉద్యోగాన్ని
దినదినా పూర్తి చేసి సకల శ్రేయస్సులు కలిగజేయ స్వామి అని చెప్పి మనసులో ఉన్న కోరిక తెలుసుకుని ఆ కొబ్బరి బొన్నాలు వాముగొండానికి పక్కన పెట్టేసుకుని కలస మీద ఉన్న కొబ్బరికాయ తీసుకుని దండం పెట్టి కొట్టి అగ్నిహోత్రంలో వేసుకుని మీ మనసులో ఉన్న కోరిక కింద కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ మీ కలస మీద పెట్టిన కొబ్బరికాయ తీసుకుని కొట్టేసిన మందిగా కార్యక్రమాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకుని కొబ్బరికాయలు కొట్టుకున్నాం అందరూ కూడా. చాలా చక్కగా విశేషమైనటువంటి కార్యక్రమాలు 3 రోజులు కూడా ఏ విధమైన ఆనందం చెప్పేసి మనస్ఫూర్తిగా తెచ్చుకుని మీ కొడుకులు తెచ్చుకుని కొబ్బరికాయలు అందరూ కూడా కూర్చోవాలండి. అందరూ కూర్చోవాలి. ఒకసారి ఎక్కడ వాళ్ళు అక్కడ 3 సంవత్సరాల కల్లా ఇక్కడికి వస్తే భోజనానికి వస్తున్నారు సిద్ధంగా ఉండాలి మీరందరూ. దానం నవగ్రహ మండప దానం యథాస్థానం సర్వదేవతా స్వదేశం ఆగచ్చొద్దు శోభనార్థం పునరాగమనాయ. 4 మండపాల దగ్గరికి వెళ్ళి 4 ప్రధాన కలసలు పైకెత్తండి. మండప దక్షిణ యథాస్థానం ప్రవేశామి శోభనార్థం పునరాగమనాయ. పూర్వే సాధ్యాసన దేవా చతుషష్ఠి యోగిని మండప స్వర్ణ స్వచ్ఛ మండపదానం దుఃఖ్యమహో సంప్రదే నోమా మండప స్వర్ణ సత్య ప్రతిభా మండపదానం దుర్గా మహో సంప్రదాయ క్షేత్రపాలక మండప క్షేత్రపాలక మండప స్వర్ణ సత్యప ప్రతిభ మండప తాను దుర్గా మహో సంప్రదాయ నోమా. పులిహార ప్రసాదం గిన్ని వంట దగ్గరే ఉండిపోయింది. అది తీసుకొస్తే నైవేద్యం పెట్టి ప్రజలుగా భక్తులకి అందరికీ పంచి పెడతారు. ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. పులిహార తీసుకురావాలి తొందరగా. వాలంటీర్లు ఎవరు విన్నారు? అందరూ కూడా క్రమశిక్షణతో భోజనం చేసి వెళ్ళాలండి. ఎవ్వరూ కూడా ప్రసాదం స్వీకరించకుండా వెళ్ళకూడదు. మరి యాగశాల ప్రతిష్టాపన అయిన తర్వాత ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులు 360 వ్యక్తులు ఇచ్చారండి. ఆ 360 వ్యక్తులు కూడా శివుడి బొమ్మ ఉంది అక్కడ. చతుర్వేశ్వస్తి ఆశీర్వచనం అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క లక్ష్మీనారాయణ యొక్క అమ్మవారి యొక్క అలంకారం చేసినటువంటి వాస్తవ్యులు గురువార వాస్తవ్యులు బ్రహ్మశ్రీ మామలపల్లి మోహన్ గారు ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా చక్కగా కలగా మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ వారికి మన రాము గారు శివ సత్కారం చేస్తున్నారండి. చక్కగా విశేషమైనటువంటి అలంకారాలన్నీ కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు మీరు. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఏ విగ్రహం కావాలంటే ఆ దేవుడిని అక్కడ అలంకరణ చేసి మనకి అప్పచెప్తూ ఉన్నారు ప్రతి చోట కూడా. అలాగే ఈ సంవత్సరం మనకి ఈయన వచ్చి మనకి ఇంకా యాగంలో పాల్గొని మనకి ఈ విగ్రహాలన్నింటి కూడా కళ పోషణ చేశారు. వారు మాట్లాడుతున్నారండి. ఒకసారి అందరూ కూడా మాట్లాడండి సార్ గారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన రాము గారికి మరి నెక్స్ట్ ఇయర్ కూడా మాకు ఈ అవకాశం ఇస్తే ఇంకా ఆయన్ని కూడా తృప్తిపరుస్తామని కోరుకుంటున్నాను సార్. శుభాశిస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ దేవతా
ఏమండి అయ్యా అందరికీ చెప్పిన మాట వినండి, లైన్ లో రండి. అగ్ని చేస్తే రుద్రాక్ష మిస్ అయిపోతారు. భక్తులందరూ ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి. అక్కడ నేనేదో పురమాయించామండి. కొన్ని వారంటీస్ కొంచెం జాగ్రత్తగా చూడండి బాబు. అందరూ రెడీగా ఉండాలి. సమయం చాలా ఎక్కువైంది. ఫ్లోటింగ్ అవ్వాలి. మీరు పట్టికలో ఇస్తాము. అన్నోళ్ళ దగ్గర ఉంచేయమంటున్నాము. మీ గోత్రనామాలు కూడా ఇంత మహత్తరమైన కార్యాన్ని దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషకరం. అలాగే మన రాము గారి దంపతులు చాలా సంతోషించినట్లే ఇక్కడికి వచ్చిన ప్రతి దంపతులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్నారు కాబట్టి ఎన్నో నెంబర్లో అని అడుగుతున్నారు ఇక్కడ. నెంబర్ హోమగుండం దగ్గర ఉన్నారు. క్యాటరింగ్ సిబ్బంది మీకు ఆఖరి ఛాన్స్. మీరా మేమో చూసుకుందాం. వాయించండి. నువ్వు హోమాల దగ్గర 15 నిమిషాలు మమ్మల్ని క్షమించాలి. మీరు బాగా లేట్ అయిపోయింది ఈరోజు. అనుకోవద్దు. రాము గారు చాలా వ్యయ ప్రయాసాలు వచ్చి నేపాల్ రక్షండి. ఏదో రుద్ర వేయి నామాల వాడవే
వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా శంఖ చక్రధరా సప్తశైలేశ్వరా సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా